జిమ్గల తండ్రి వందనాలు ప్రభువాను ప్రేమించి మరొక పర్యాయం యెహోవా ఈరే అనే ఛానల్ ద్వారా అయా నీ పాదాలకు వస్తున్నాం. ఈ సమయంలో అయా నీ వాక్య వెలుగులో మాతో మాట్లాడు. నీ కనికరం కొరకే అయా నీ యొక్క ఆధిపత్యం నీ అధికారానికి దేవాని కృపగా అప్పగిస్తుండగా సహాయం దయచేయి, కనికరించు. ఇదిగో మా దేశంలో దేవా 4వ తారీఖు జరగబోయే ఎన్నికలు రిజల్ట్ కొరకే మాకు ఎవరు ముఖ్యమంత్రి, ఎవరు ప్రధానమంత్రి, ఎవరు ఎమ్మెల్యే, ఎవరు ఎంపీ, ఎవరు మంత్రులు, ఎవరు రాష్ట్రపతి, ఎవరు గవర్నర్, ఎవరు మా దేశాన్ని మా రాష్ట్రాన్ని కాపాడి ప్రజల క్షేమకరమైన అధికారులు నీవు ఎన్నుకున్నావో వారిని నిలవబెట్టమని నీ వాక్య వెలుగులో మాతో మాట్లాడమని యేసు నామంలో వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. 448 ఆత్మ మందిరమును ప్రభు కట్టుచున్నాడు, ఆత్మ నియమముతో నిర్మించిన్. ఆత్మ మందిరమును ప్రభు కట్టుచున్నాడు, ఆత్మ నియమముతో నిర్మించిన్. మందిర దర్శన ఆత్మకు నీచే ఆత్మ ద్వారానే కనపరచిన్. మందిర దర్శన ఆత్మకు నీచే ఆత్మ ద్వారానే కనపరచిన్. ఆత్మ మందిరమును ప్రభు కట్టుచున్నాడు, ఆత్మ నియమముతో నిర్మించిన్. ఆత్మీయ సేవను ఆత్మ సేవకులన్ ఆత్మ మందిరములో ప్రభు కోరిన్. ఆత్మీయ సేవను ఆత్మ సేవకులన్ ఆత్మ మందిరములో ప్రభు కోరిన్. ఆత్మ మందిరమును ప్రభు కట్టుచున్నాడు, ఆత్మ నియమముతో నిర్మించిన్. ఆత్మ మందిరములో లోక శరీరా ఆశయములకు పాలు లేదు. ఆత్మ మందిరములో లోక శరీరా ఆశయములకు పాలు లేదు. ఆత్మ మందిరమును ప్రభు కట్టుచున్నాడు, ఆత్మ నియమముతో నిర్మించిన్. ఆత్మ మందిరమును ప్రభు కట్టుచున్నాడు, ఆత్మ నియమముతో నిర్మించిన్. అపోస్తుల కార్యం 18వ అధ్యాయము కొన్ని మాటలు చదువుకొని ప్రార్థన చేసుకుందాం. అపోస్తుల కార్యం 18వ అధ్యాయం 1వ వచనం. అటు తరువాత పౌలు ఏథెన్సు నుండి బయలుదేరి కొరింథీకు వచ్చి పొంతు వంశీయుడైన అపులు అను ఒక యూదుని చూచి అతని భార్య అయిన ప్రిస్కిలను కనుగొని వారి వద్దకు వెళ్ళెను. బైబిల్ పల్ల పాడదాం. ఆ శ్రేష్టాంబు గ్రంథములో చోట చూచిన ఆధారణయున్నది, సుఖ దుఃఖములో వాగ్దానమున్నది, విశ్వాసముంచే ధ్యానించుడి, విశ్వాసముంచే ధ్యానించుడి. అపోస్తుల కార్యం 17వ అధ్యాయం చివరి వచనం. అయితే కొందరు మనుషులు అతన్ని హత్తుకొని విశ్వసించరి. వారిలో అరేబిగీతుడైన దిమోస్నుసి దమరి అను ఒక స్త్రీయు వీరితో కూడా మరికొందరు పౌలుని విశ్వసించారు. పౌలు దేవుణ్ణి విశ్వసించారు, పౌలుని నమ్మారు. అతను చెప్పిన వాక్యము అతడు చెప్పింది దైవ ఉద్దేశాన్ని బయలుపరిచాడని చెప్పి వారు సంపూర్ణగిరి కొంతమంది ఇక్కడ చూసినట్లయితే
కొంతమంది అపహాసించరి, కొంతమంది దీని గూర్చి నీవు చెప్పినది ఇంకొకసారి విందుమని చెప్పిరి. అలాగుండగా పౌలు వారి మధ్య నుండి వెళ్ళిపోయాను. మొదటి నుంచి కూడా ఎక్కడ చూసినప్పుడు కూడా కొంతమంది విశ్వసించే వారు ఉంటారు, కొంతమంది వ్యతిరేకించే ఉంటారు, కొంతమంది ఆటంకం కలిగించే వారు కూడా ఉంటారు. కనుక పౌలు అక్కడి నుంచి ఏథెన్సు బయలుదేరి అక్కడికి వచ్చాడు. అక్కడ పొంతు వంశుడైన అపులు ఒక యూదుని చూచాడు. అతని భార్య ప్రిస్కిలను కనుగొన్నారు. వారిద్దరు యొద్దకు పౌలు వెళ్ళాడు. అకుల ప్రిస్కిల వీళ్ళిద్దరు యూదులు. వీరు ఆ ఏథెన్సు పట్టణంలో ఏ సందర్భంలో ఉన్నారని మనం చూద్దాం. యూదులందరూ రోమా విడిచి వెళ్ళిపోవాలని క్లౌందియ చక్రవర్తి ఆజ్ఞాపించినందున వారు ఇటలీ నుండి కొత్తగా వచ్చిన వారు వృత్తికి డేరాలు కుట్టేవారు. పౌలు అదే వృత్తి గలవాడు గనుక వారితో కాపురం ఉండను. వారు కలిసి పని చేయుచుండిరి. అతడు ప్రతి విశ్రాంతనమును సమాజ మందిరములో తర్కించుచు యూదులను గ్రీసు దేశస్థులను ఒప్పించుచుండెను. అకుల ప్రిస్కిల్ల యూదులు. వారు రోమా విడిచి వెళ్ళిపోవాలని క్లౌందియ చక్రవర్తి ఆజ్ఞాపించినందున వారు ఇటలీకి కొత్తగా వచ్చిన వారు వృత్తికి డేరాలు కుట్టేవారు. పౌలు కూడా అదే వృత్తిగా పౌలు కూడా డేరాలు కుట్టేవాడు కనుక వాళ్ళతో కలిసి ఉండాలని పౌలు ఇష్టపడ్డాడు. ఈ ముగ్గురు జీవితాలు గమనిస్తే కనుక పౌలేమో రోమీయుడు, అకుల ప్రిస్కిల్లేమో యూదులు. వీళ్ళు ముగ్గురు ఒకే పని కలిగి ఉన్నారు. వారు డేరాలు కుట్టే పనిలో ఉన్నారు. వారు ముగ్గురు కూడా దేవుని పిల్లలు. వారు ముగ్గురు కూడా దేవుని సేవలో వారు ఉన్నారు. కనుక వారు దేవుని పిల్లలుగా సహవాసముగా ఉండి ఒకే వృత్తి కలిగి ఒకే ఇంట్లో ఉండి వారు ప్రభువు వాక్యాన్ని ఒకరికొకరు తర్కిస్తూ ఆ ప్రాంతంలో ఉన్న దేవుని మందిరానికి, ఆ ప్రాంతంలో ఉన్న ప్రజల దగ్గరికి వెళ్ళి దేవుని వాక్యాన్ని బహు ధారాళముగా బోధిస్తూ వచ్చేవాడు పౌలు. అయితే పౌలు ప్రతి విశ్రాంతిని సమాజ మందిరంలో తర్కించుచు యూదులను గ్రీసు దేశస్థులను ఒప్పించుచుండును. యూదులను గ్రీసు దేశస్థులు ఆ మందిరంలోకి వచ్చిన వారికి యేసే దేవుడని స్పష్టముగా వారికి వివరించాడు. ఆయన జన్మ పరిశుద్ధత, ఆయన జీవి దినాల పరిశుద్ధుడు. ఆయనకి 6 తీర్పుల్లో కూడా ఆయన పరిశుద్ధుడని తీర్పు తీర్చబడ్డాది. ఇది చనిపోయాడు, తిరిగి లేచాడు కనుక ఆయన 3వ దినాన్ని ఆయన సమాధి ఖాళీ అయ్యింది. ఆయన ఇప్పుడు తండ్రి కుడిపార్శ్వమున విజ్ఞాపన చేయించున్నవాడు. ఆయన తిరిగి రాబోతున్నాడు. ఆయన మంది విశ్వాసం ఉంచిన వారందరినీ పరలోకాన్ని తీసుకెళ్ళి రాబోతున్నాడని పౌలు తర్కించుచు యూదులకు గ్రీసు దేశస్థులకు దేవుని వాక్యాన్ని స్పష్టముగా వారికి బోధించారు. అనేకులు దేవుని వాక్యాన్ని విని సత్యాన్ని వారు తెలుసుకోగలిగి ఉండి ప్రభువైన యేసుక్రీస్తు వారిని వారు ప్రేమించేవారుగా ఉన్నారు. కనుక ఆ రీతిగా పౌలు కనుక ఈ యొక్క అకుల ప్రిస్కిల్ల వీళ్ళు ముగ్గురు కూడా మరి ఒకే మనస్తత్వంతో ప్రభు సేవలో ఉన్నారు. ఒకరికొకరు హాని చేసుకోవట్లేదు. ఈ దినాన్ని ముగ్గురు లేదు, నలుగురు లేదు, 10 మంది, 50 మంది, 100 మంది సేవకులు కలిస్తే వాళ్ళ మధ్య ఎంత భేదాభిప్రాయాలు, వ్యతిరేక భావాలు, ఎన్నో మనస్పర్ధలు. వాళ్ళ ఆ సేవకుడు అంటే ఈ సేవకుడు అంటే వాళ్ళకి పడదు. కనుక ఎవరి ఉద్దేశాలు వాళ్ళు ఉంటూ ఏక మనసు లేని కారణం చేత నేటి దినాన్ని దేవుని సంఘాలు ఎవరైనా కలిసి ఉందము, దేవుని సేవకులతో కలిసి ఉందము, మంచిగా వాళ్ళతో ముందుకెళ్దాం, పెద్దల దగ్గర ఉందము, లేదా పెద్దలతో చిన్నలు కలిసి ఉందము అంటే పెద్దోళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళు బయట తోసేస్తారు, నెట్టేస్తున్నారు. కనుక వీళ్ళు ముగ్గురు అయితే ఆ రీతిగా లేరు. కానీ వారు ఏక మనసుతో ఉండి కలిసి వారు దేవుని మందిరంకి వెళ్ళి అక్కడ యూదులు వాదమును గ్రీసు దేశస్తులు వారికి ఉన్న అనుమానాలను స్పష్టంగా తర్కిస్తూ వారిని క్రీస్తే దేవుడని, యేసే దేవుడని ఒప్పిస్తూ వచ్చినట్లుగా మనం చూస్తున్నాం. సేవకులందరం ఎక్కడ ప్రపంచంలో దేశ, రాష్ట్ర, జిల్లా, మండలం ఎక్కడున్నప్పుడు కూడా ఒకరికి ఒకరు సహాయం, ఒకరికొకరు మేలు చేసేవారుగా ఉండాలి తప్ప ఒకరికి కలిసి ఉన్నామని కీడి చేయడము, హాని చేయడము, సంఘాల మొక్కలు చేయడము, వారి గురించి దుష్ప్రసారము చేయడం అనేది దేవుని యొక్క ఉద్దేశము కాదు. 5వ వచనం చూస్తే శీలయు తిమోతియు మాసిదోనియ నుండి వచ్చినప్పుడు పౌలు వాక్యము బోధించడందు ఆతృత గలవాడై యేసే క్రీస్తుని యూదులకు దృఢముగా సాక్ష్యమిచ్చుచుండెను. వారు ఎదురాడి దూషించినప్పుడు అతడు తన వస్త్రము దులుపుకొని మీ నాశనమునకు మీరే ఉత్తరవాదులు, నేను నిర్దోషిని, ఇక మీదట అన్యజనుల యొద్దకు పోవుదునని వారితో చెప్పి పౌలు శీల వీళ్ళిద్దరు కూడా మరలా మాసిదోనియాకి వచ్చారు. మాసిదోనియాలో దేవుని వాక్యము బోధించడందు పౌలు ఆతృత గలవాడై ఉన్నాడు. ఆత్మలో మంట, హృదయంలో మంట. కనుక అతడు అభిషేకము కలిగిన వాడుగా ఉండి
దేవుని వాక్యాన్ని ఆతృతగా తొందరగా దేవుని వాక్యం బోధిస్తూ యేసే క్రీస్తుని యూదులకు దృఢముగా సాక్ష్యం ఇచ్చారు. ఈ లోకంలో ఎంతమంది దేవుళ్ళు, దేవతలు, దైవాలు ఉన్నప్పుడు కూడా సృష్టికర్త దేవుడు ఒక్కడేనని, ఆయనే యేసు ప్రభువారని, ఆయన ద్వారానే పాపక్షమాపణ, ఆయన నమ్ముకున్న ద్వారా నరకము తప్పించబడుతుంది, ఆయన నమ్ముకున్న ద్వారానే మోక్షానికి హక్కుదారులని పౌలు వారికి స్పష్టంగా తెలియజేసినప్పుడు ఏం జరిగిందంటే, వారు ఎదురాడి దూషించినప్పుడు అతడు తన వస్త్రము దులుపుకొని, మీ నాశనము మీరే ఉత్తరవాదులు, నీ నిర్దోషిని, ఇక మీదట అన్యజనుల యొద్దకు పోవుదనని పౌలు చెప్పారు. కనుక యేసే క్రీస్తుని దృఢముగా పౌలు అంటే గట్టిగా సాక్ష్యం చెప్పినప్పుడు వారు పౌలుని ఎదురాడారు, ఆటంకముగా మాట్లాడారు, వ్యతిరేకంగా మాట్లాడారు, విరోధంగా మాట్లాడారు. ఈ పట్టణం విడిచి మీరు పోండి అని చెప్పి వారిని అవనీళ్ళగా, హేళనగా మాట్లాడినట్లుగా మనకు అర్థమవుతుంది. ఎదురాడి అంటే అనేక రీతిలుగా చెప్పగలగుండొచ్చు. కనుక ఈ రీతిగా ఎదురాడిన వారి గురించి పౌలు అంటున్నాడు, మీ నాశనానికి మీరే ఉత్తరవాదులు, కనుక నేను ఇక మీదట అన్యజనులకు దేవుని వాక్యం బోధించడానికి వెళ్తానని చెప్పి తన వస్త్రములు చించుకొని, మీ నాశనం మీరే ఉత్తరవాదులు అని చెప్పి, నేను నిర్దోషిని, ఇక మీదట క్రీస్తుని ఎరగని వారికి నేను తెలియజేస్తాను, యూదులకి మీకే దేవుడు అనుకుని మీరు గర్విస్తున్నారు కనుక ప్రపంచంలో ఉన్న ఈ యేసు ప్రభువారిని ఎరగని వారందరికీ కూడా ఈ వార్త ప్రకటిస్తానని చెప్పి పౌలు అంటే, మీ నాశనానికి మీరే ఉత్తరవాదులు, నీ నిర్దోషిని. కనుక పౌలు దేవుని ఆ దినం పౌలే కాదు, ఈ దినాన్ని ఉంటున్న సేవకులుగా, విశ్వాసులుగా ఇరిమి అంటాడు, వారు వినునను వినకపోయినను మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించదు. నమ్మి యేసు చెప్పు, నమ్మి బాప్తిస్మము రక్షింపబడును, నమ్మని వారికి శిక్ష విధించి, వారు వినునను వినకపోయినను మీరు వారికి సువార్త ప్రకటించు. పౌలు అంటుండే, కాబట్టి మీ దగ్గర నేను ఉండను, యూదులుగా మీరు నా మాట వినట్లేదు, నేను అన్యజనులకు వెళ్ళిపోదని చెప్పి పౌలు అన్యజనులకు వెళ్ళి దేవుని వాక్యం చెప్పడానికి సిద్ధపడ్డాడు. అక్కడ నుండి వెళ్ళి దేవుని యందు భక్తి గల తీతు, యూస్తు అను ఒకని ఇంటికి వచ్చును. అతని ఇల్లు సమాజ మందిరమును ఆనుకొని ఉండును. అతడు సమాజ మందిరపు అధికారి కిస్పా తన ఇంటి వారందరితో కూడా ప్రభువునందు విశ్వాసం ఉంచును. మరియు కొరింథీలో అనేకులను విశ్వసించి బాప్తిసము పొందారు. అక్కడ నుండి పౌలు బయలుదేరి ఏం చేశాడంటే, వెళ్ళి దేవుని యందు భక్తి గల తీతు అని ఒక సేవకుడిని, యూస్తు అని ఒక సేవకుడిని పట్టుకొని ఒకని ఇంటికి వచ్చాను. అతని ఇల్లు సమాజ మందిరమును ఆనుకొని ఉంది. అతని పేరు సమాజ మందిరపు అధికారి అయిన కిస్పా తన ఇంటి వారు అందరితో కూడా ప్రభువునందు విశ్వాసం ఉంచిన వాడై బాప్తిసం. కనుక అక్కడే ఆ స్థలంలోనే సమాజ మందిరం ఒకటి ఉంది. ఆ మందిరాన్ని ఆనుకొని ఒక ఇల్లు ఉంది. ఆ ఇల్లుది ఎవరిదంటే కిస్పా ఎవరంటే సమాజ మందిరపు అధికారి. అతడును అతని ఇంటి వారందరూ ప్రభువైన యేసునందు విశ్వసించి కొరింథీలో ప్రభువైన యేసుక్రీస్తు వారి గురించి విని అనేకులు నమ్మి బాప్తిసం పొందారు. కనుక అక్కడి నుంచి పౌలు కొరింథీకి వచ్చాడు. కొరింథీలో చాలా మంది ప్రభువు నమ్మారు. ఆ ఇంటి వారు కిస్పా ఇంటివారు, ఆ సమాజ మందిరపు అధికారి ఇంటివారు ప్రభువు నమ్మారు, బాప్తిసం తీసుకున్నారు. కనుక చాలామంది అంటున్నారు, వీళ్ళు నీళ్ళలో ముంచేస్తున్నారు, వీళ్ళకి బాప్తిసాలు ఇచ్చేస్తున్నారు, వీళ్ళందరినీ కూడా మత ప్రచారం చేస్తున్నారు, మతంలో కలుపుకుంటున్నారని చాలామంది వ్యతిరేకంగా మాట్లాడతారు. ప్రియ సహోదరి సహోదరుడా, ప్రియ హిందువుడైనా నువ్వు ఎవరిపోయినప్పుడు కూడా ఈ లోకంలో ఏ ఒక్కరు కూడా యేసు ప్రభువారిని నమ్మమని ఎవరిని బలవంతము చేయరు. ఎవరికి బలవంతపుగా బాప్తిసం ఇవ్వరు. ఎవరిని కూడా సంఘంలో బలవంతముగా చేర్చుకోరు. ఎవరికి బలవంతముగా బైబిల్ ఇవ్వరు. ఎవరిని కూడా బలవంతము చర్చికి రాండి అని చెప్పి ఆ బలవంతంగా తీసుకొని వెళ్ళరు. కనుక ఇక్కడున్న కిస్పా ఇంటివారు, అతడు సమాజ మందిరపు అధికారి. అతడును అతని ఇంటి వారు అందరూ కొరింథీలో బాప్తిసం పొంది ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని విశ్వసించారు. ప్రియ సహోదరి సహోదరుడా, కనుక యూట్యూబ్ ద్వారా వింటున్న నీ జీవితంలో నువ్వు ఎవరైనప్పుడు కూడా ప్రభువుని ఎరగనప్పుడు కూడా ప్రభువుని వినాలి, సత్యాన్ని తెలుసుకోవాలి. లోకంలో ఎంతమంది దేవుళ్ళు, దేవతలు, దైవాలు, గురువులు, అమ్మతల్లి, ఆశ్రమాలు ఉన్నారు. లోకంలో బాబాలు ఉన్నారు. లోకంలో ఎంతోమంది దైవత్వం కలిగిన వారని మనుషుల చేత మనుషులే పూజించుకున్న వారు ఉన్నారు మన దినాల్లో. వీరందరిలో కూడా నిజమైన దేవుడు ఎవరు అనేది దేవుడు ఒక్కడే అంటావు. ఆ ఒక్క దేవుడు ఎవరు అనేది మనం గ్రహించుకోవాలి. ఆ ఒక్క దేవుడినే నువ్వు విశ్వసించాలి, తెలుసుకోగల ఆ దేవునికి ఉన్న గుణగణాలు. కనుక దేవుడు మనకంటే ముందు ఉన్నాడా, మన తర్వాత వచ్చాడా, మనము చేసిన వాడు దేవుడా, మనల్ని చేసిన వాడు దేవుడా అని సత్యాన్ని నువ్వు ఎరిగి ప్రభువైన యేసుక్రీస్తు వారిని విశ్వసించి నీ ఇష్టపూర్వకంగా నువ్వు బాప్తిజం పొందితే తప్ప కనుక ఎవరు నిన్ను బలవంతం చేసేవారు ఈ భూమి మీద ఎవ్వరు కూడా లేరు.
కనుక అక్కడి నుంచి చూసినట్లయితే రాత్రి వేళ దర్శనమందు ప్రభు నీవు భయపడక మాట్లాడుము, మౌనంగా ఉండకము, నీకు తోడై ఉన్నాను, నీకు హాని చేయుటకు నీ మీదకి ఎవడునూ రాడు, ఈ పట్టణంలో నాకు బహు జనముందని పౌలుతో చెప్పగా అతడు వారి మధ్య దేవుని వాక్యం బోధించుచు 1 సంవత్సరం మీద 6 నెలలు అక్కడ ఉండను. ఈ పౌలు పాస్టర్ గారికి దేవుడు ఒక దర్శనాన్ని ఇచ్చాడు. అతడు రాత్రి వేళ దర్శనమందు ప్రభువు కనిపించి అంటున్నాడు, ప్రభు నీవు భయపడక మాట్లాడము, మౌనంగా ఉండొద్దు, నీకు తోడై ఉన్నాను, నీకు హాని చేయుటకు ఎవడూ నీ మీదకి రాడు, ఈ పట్టణంలో నాకు బహు జనమున్నదని పౌలుతో చెప్పగా పౌలు గారు ఒక దర్శనం కనిపించింది. ఆ దర్శనంలో ప్రభువు మాట్లాడుతున్నాడు, కనుక పౌల భయపడకు, ఈ పట్టణంలో నా కొరకు బహు జనం ఉంది, నీవు ఈ పట్టణాన్ని విడిచి వెళ్ళిపోవద్దు, నీకు ఎవడు నీ మీదకి రాడు, నీకు ఎవడు హాని చేయడు, నీకు తోడై ఉన్నానని దేవుడే దర్శనం ద్వారా మాట్లాడుతూ వచ్చాడు. సంవత్సరము 6 నెలలు అక్కడ పౌలు ఒక అద్దింట్లో ఉంటూ దేవుని వాక్యాన్ని ఆ సువార్త ప్రకటిస్తూ దేవుని సంఘాన్ని కడుతూ వచ్చాడు. ప్రియా సహోదరి సహోదరుడా, కనుక మత ప్రచారం చేయట్లేదు, కానీ యేసే నేనే మార్గము సత్యము జీవమని యేసు ప్రభువారు అన్నారు, నా ద్వారే మోక్షమని స్పష్టంగా ప్రభు చెప్పారు. కనుక ఆ మోక్షాన్ని వెళ్ళడానికి పౌలు అక్కడ సువార్త ప్రకటించినప్పుడు కొరింథీయులకు కూడా కొంతమంది వ్యతిరేకించినప్పుడు, ఆటంకపరిచినప్పుడు, కనుక వారికి విరోధముగా మాట్లాడినప్పుడు పౌలు భయపడి అక్కడి నుంచి వెళ్ళిపోవాలని ప్రయత్నం చేశాడు. అయితే ప్రభు కనిపించి, పౌలా నువ్వు భయపడకు, నీకు తోడై ఉన్నాను, ఎవడు నీ మీదకి నీకు హాని చేయడం రాడు, నువ్వు ఈ పట్టణంలో నా కొరకు సేవ చేయు, ఈ పట్టణంలో బహు ప్రజలు నా దగ్గరికి వస్తారు, నీ దగ్గరికి వచ్చి నా మాటలు వింటారు, నరకమును తప్పించుకుంటారు, పరలోకానికి వస్తారని చెప్పి ప్రభువు దర్శనం ద్వారా పౌలుతో మాట్లాడుతూ వచ్చాడు. ప్రభువైన యేసుక్రీస్తు వారు దర్శనం ద్వారా మాట్లాడతాడు, కళల ద్వారా మాట్లాడతాడు, స్వప్నాల ద్వారా మాట్లాడతాడు, స్వరము ద్వారా మాట్లాడతాడు, వాక్యము చదివినప్పుడు దేవుడు మాట్లాడతాడు, వాక్యము సేవకుడు చెప్పినప్పుడు విన్నప్పుడు మాట్లాడతాడు, ఆయన వెనికి నుంచి స్వరం వినిపించి మాట్లాడతాడు, ఆయన ఒక సేవకుని పంపించి దేవుడిని ఈ విషయాన్ని చెప్పమన్నాడని చెప్పి మాట్లాడతాడు. ఆయన మాట్లాడే దేవుడైన ఆయన పేరే మాట్లాడే దేవుడు. కనుక పౌల నువ్వు భయపడకు, ఈ పట్టణంలో బహుజనమున్నదని పౌలుతో స్పష్టంగా దేవుడు చెప్పినప్పుడు పౌలు భయపడలేదు. ఇక్కడ గమనించినట్లయితే ఇక్కడ తర్వాత చూస్తే ఇక్కడ 12 వచనంలో గల్లియోను అకయ్యకు అధిపతిగా ఉన్నప్పుడు యూదులు ఏకీభవించి పౌలు మీదకి లేచి న్యాయపీఠం మీదటికి తీసుకొని వచ్చిరి. వీడు ధర్మశాస్త్రకు వ్యతిరేకముగా దేవుని ఆరాధించుటకు జనులను ప్రేరేపించున్నాడని చెప్పిరి. ఇక్కడ ఒక వ్యక్తి ఉన్నాడు, అతను అధిపతి. గల్లియోను అకయ్యకు అధిపతిగా ఉన్నప్పుడు యూదులు ఏకీవించి పౌలు మీదకి లేచి న్యాయపీఠం మీదకి ఈ గల్లియోనుని అధిపతి తీసుకొచ్చి ఏం చెప్తున్నట్టే, వీడు ధర్మశాస్త్రమునకు వ్యతిరేకముగా దేవుని ఆరాధించుటకు ప్రజలు ప్రేరేపించున్నాడని తప్పుడు మాటలు తెలియజేస్తూ ఉన్నారు. 14 వచనం, పౌలు నోరు తెరిచి మాట్లాడబోగా గల్లియోను, యూదులారా, ఇది ఒక అన్యాయము గాని చెడ్డ నేరము గాని అయిన ఎడల నేను మీ మాట సహనముగా వింటుడు న్యాయమే. ఇది ఏదో ఒక ఉపదేశమును పేలను మీ ధర్మశాస్త్రము గూర్చిన వాదమైతే మీరే దీన్ని చూచుకోండి. ఇలాంటి సంగతుల గురించి విమర్శన చేయుటకు నాకు మనసు లేదని యూదులతో చెప్పారు. కనుక పౌలు నోరు తెరిచి మాట్లాడినప్పుడు ఈ గల్లియోను అధిపతి అంటున్నాడు, యూదులారా, ఇది ఒక అన్యాయము గాని చెడ్డ నేరము గాని అయిన ఎడల నేను మీ మాట సహనముగా వింటాను. ఇది అతడు సువార్త చెప్పడము, అనేకులు సువార్త విని ప్రభువుని నమ్ముకోవడము, బాప్తిసం పొందడము, ప్రభువైన యేసుక్రీస్తు వారిని విశ్వసించటము, ఆయన మందిరానికి వెళ్ళడము, వాళ్ళు దేవతల దైవాలను విడిచిపెట్టడం, యేసే దేవుడు ఒకే దేవుడు అని చెప్పి నమ్మటము, ఇది పౌలు చెప్పింది మీ దృష్టికి ఇది అన్యాయమని కానీ చెడ్డ నేరమని ఆయన ఎడలా మీ మాట సహనముగా వింటూ న్యాయమే. అయితే ఇది ఏదో ఒక ఉపదేశమును పేలను మీ ధర్మశాస్త్రం గురించి వాదమైతే మీరే దాన్ని చూచుకోండి. ఇలాంటి సంగతులను గురించి విమర్శించేటకు నాకు మనసు లేదని యూదులతో స్పష్టంగా చెప్పేశాడు. ఈ గల్లియోనికి ఏమి అర్థమైందంటే, ఈ పౌలు అనే వ్యక్తి ఒక పండితుడు, ఒక ధర్మశాస్త్ర ఎరిగినవాడు,
గమయేలు పాదం ఎదుట విద్యాభ్యాసం నేర్చుకున్నవాడు, ఇతను చాలా తెలివైన వాడు కనుక ఇతను ఎదిరించిన చేత కాదు ఎవరికి. ఇతడుని ప్రభువు దర్శించాడు, ఇతని గురించి గలియోను విన్నాడు కనుక అందుకే ఈ గలియోను ఏం చేశాడంటే యూదులతో వాళ్ళని తప్పించుకుంటూ వచ్చాడు. ఇది అన్యాయం కానీ నేరమైనను చట్ట నేరమైన ఎడలా మీ మాట సహనముగా వింటే న్యాయమే, ఇది అన్యాయం కాదు, ఇది చెడ్డది కాదు అని చెబుతూ ఇది ఏదో ఉపదేశం కానీ పేర్లకు మీ ధర్మశాస్త్రం గురించి వాదం అయితే మీరే చూసుకోండి. మీ ధర్మశాస్త్రం గురించి మీరు వాదిస్తున్నారు కనుక ఆ ధర్మశాస్త్రము గలియోనుకు తెలియదు కనుకనే దీని గురించి నేను మీకు తీర్పు తీర్చడం నాకు చేత కాదు, ఇది నేను చేయలేను అని ఈ గలియోను అధిపతి స్పష్టంగా చెప్తూ వచ్చాడు. వారు న్యాయపీఠం ఎదుటి నుండి తోలివేసెను. అప్పుడు అందరూ సమాజ మందిరపు అధికారాన్ని సొస్తునేసును పట్టుకొని న్యాయపీఠం ఎదుట కొట్టసాగిరి. అయితే గలియోను వీటిలో ఏ సంగతిని గురించి లక్ష్య పెట్టలేదు కనుక పౌలు తప్పు కాదని ఈ గలియోను అధిపతి ఎరిగాడు. యూదులందరూ అతని మీద ఏదైనా నేరం మోపి అతని చెరసాల వేయాలని వాళ్ళు ఆలోచన చేస్తూ వచ్చారు కానీ వారి ఆలోచనలన్నీ విఫలమైపోయి. అయితే ఇక్కడ వాళ్ళు ఏం చేశారంటే వారి న్యాయపీఠం మీద నుండి తోలివేసింది. ఎవరిని? పౌలుని శీలని న్యాయపీఠం నుండి తోలివేసి వాళ్ళు ఏం చేస్తారంటే అప్పుడు వారందరూ సమాజ మందిరపు అధికారైన సొస్తునేసును పట్టుకొని న్యాయపీఠం మీదట కొట్టసాగిరి. దీని అంతటి కారణం ఎవరు? ఈ సొస్తునేస్ అనే వ్యక్తి పౌలును చేర్చుకున్నాడు. అతడు వచ్చి ఈ కొరింథీయుల్లోనూ ఉన్నాడు. ఈ అనేకులు ప్రభువు నమ్ముతూ ఉన్నారు, అనేకులు ప్రభువుని నమ్మి బాప్తిసం పొందుతూ ఉన్నారు. ఈ సువార్త ఈయన ప్రకటిస్తూ ఉంటే ఆయన వెంబడించే వారు దినదినానికి ఎక్కువ అవుతున్నారు కనుక ఇది ఎట్లా ఆటంకపరచాలని వాళ్ళు సత ప్రయత్నాలు చేస్తూ వచ్చారు. కానీ వాళ్ళ ప్రయత్నాలు ఏమవుతున్నాయి అంటే విఫలమయ్యే పరిస్థితులు కనిపించినప్పుడు వారు ఏం చేశారు? అతన్ని అప్పుడు అందరూ సమాజ మందిరపు అధికారి సొస్తునేసుని పట్టుకొని న్యాయపీఠం మీద కొట్టసాగిరి. అతను ఏం చేశారు? సొస్తునేసుని ఇతడే కారణం అని చెప్పి అతన్ని కొట్టసాగారు. అయితే గలియోను వీటిలో ఏ సంగతిని గూర్చి లక్ష్య పెట్టలేదు. ఈ సంగతిని గూర్చి అతడు పట్టించుకోలేదు కనుక కారణం ఏంటంటే వాళ్ళ కోపము తట్టుకోవడానికి ఇతని సరసాలు వేయట్లేదు, ఇతనికి ఏదో శిక్ష విధించట్లేదు అధిపతి అని చెప్పి వాళ్ళే సమాజం అందరూ తీసుకెళ్ళిపోయి దీని అంతటి కారణము ఈ పౌలును చేర్చుకునేవాడు సొస్తునేసు అని చెప్పి అతన్ని కొట్టి బాధ పెట్టారు. ప్రియా సహోదరి సహోదరుడా, ఈ సొస్తునేసు ఆ రీతిగా ఆ దినాల్లో యూదుల పెద్దలతో ఏ రీతిగా అయితే మరి అతను కొట్టారు, అవమానపరిచారు, చెడ్డగా మాట్లాడారు. నేటి దినాల్లో కూడా అనేక మంది ఇదే పరిస్థితుల్లో దేవుని వాక్యానికి వ్యతిరేకంగా, యేసు ప్రభువుకి వ్యతిరేకంగా, సేవకునికి వ్యతిరేకంగా, సంఘానికి వ్యతిరేకంగా దేవుని వాక్యాన్ని ప్రకటిస్తుంటే ఆటంకాలు చేయడం, విరోధంగా మాట్లాడడం, కొట్టడము, తిట్టడము, లేనిపోనివన్నీ చేస్తూ ఉన్నారు. అయినప్పుడు కూడా అక్కడ దేవుని యొక్క పనిని బహు త్వరగా అభివృద్ధి అవుతూ అనేక మంది ప్రభువుని వెంబడిస్తూ దేవుని మందిరంలో ప్రవేశించారు. కనుక ప్రియ సహోదరి సహోదరుడా, మన జీవితంలో కూడా మన ముందు ఎన్ని పరిస్థితులు ఎదురైనప్పుడు కూడా మనం ప్రభువు కొరకు బ్రతకాలి. మొదట వచనంలో మనం చూసినట్లయితే వారు ముగ్గురు కలిసి అదే వృత్తి గల వారు కనుక పౌలు, అకుల, ప్రిస్కిల్ల వాళ్ళు ముగ్గురు ఒకే పనిలో ఉన్నారు. వారు ముగ్గురు ఒకే దేవుని ఎరిగి ఉన్నారు. వారు ముగ్గురు ఒకే దేవుడిని యేసు ప్రభువారి సేవలో ఉన్నారు. వారు ఆనందముగా సేవ చేస్తూ ఉన్నారు మొదటలో. రెండోది మనం చూసినట్లయితే మాసిదోనియాకు వచ్చినప్పుడు పౌలు దేవుని వాక్యం బోధించినప్పుడు అతన్ని ఎదురాడారట. అతనిని పరిచర్యలో ఆటంకాలు కలిగించారు. అయినప్పుడు కూడా పౌలు ఇక ముందు యూదులుగా మీరు ఈ మాట వినకపోతే నేను అన్యజనులకి వెళ్ళి అన్యజనులకు సువార్త చెప్తానని చెప్పి ఆయన యూదులు యేసు ప్రభువారిని తునీకరించిన కారణం చేత ఈరోజు యేసు ప్రభువారు ఒక యూదులకే దేవుడు కాకుండా యావత్తు ప్రపంచానికే ఆయన దేవుడని సువార్త ప్రకటించిన ద్వారా ప్రపంచంలో ఉన్న అనేకులు ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని వెంబడించేవారుగా ఉన్నారు. ఆ యొక్క ఆశ్చర్యమైన కార్యములో మనము కూడా ప్రభువుని ఎరిగి పరలోక రాజ్యాన్ని సంపాదించే ధన్యత మనకు కలిగింది. పౌలు అక్కడ దర్శనం వచ్చినప్పుడు దేవుడు మాట్లాడాడు, పౌలా నువ్వు భయపడకు, మౌనంగా ఉండకు,
నేను నీకు తోడై ఉన్నాను, నీ మీదకి హాని చేయడం ఎవడూ రావడం దేవుడే అభిమించినప్పుడు, అక్కడ ఎవరు ఎన్ని ఆటంకాలు కలిగేసినప్పుడు కూడా స్వచ్ఛమైన సేవ చేసినప్పుడు, నిజమైన దేవుని సేవ చేసినప్పుడు ఆటంకాలు, వ్యతిరేకతలు వస్తాయి. రెండో మనం చూస్తే ఇక్కడ గల్లియోను అనే అధిపతి ద్వారా, మూడోది చూస్తే ఇక్కడ ఇతని ద్వారా పౌలు మీద ఏవో నేరాలు మోపి అతని సరసాల్లో వేయాలనే ప్రయత్నం చేస్తూ వచ్చారు. కానీ వారి ఆలోచనలన్నీ విఫలమైపోయి, అహితోపే ఆలోచన కనుక జరగలేదు. అలాగే ఈ కోపంతో సొస్తెనేసుని పట్టుకొని ఈ యొక్క అధిపతి మనకు జరగలేదు అని చెప్పి వాళ్ళ సమాజం అందరికీ సొస్తెనేసుని ఈడ్చుకెళ్ళిపోయి అతన్ని అక్కడ కొట్టి అవమానపరిచారు. అతను ప్రభు పెట్టి కనుక ఆ కొట్టిన తిట్టిన అవి ప్రభువు నిమిత్తము భరించాడు. అయితే గల్లియోను వీటిలో ఏ సంగతిని గురించి లక్ష్య పెట్టలేదు. ఇది మీ ధర్మశాస్త్రం గుర్చేదే, ఇది మీ యొక్క యూదుల వాదం అయితే మీరే చూసుకోండి, దీంతో నాకు సంబంధము లేదని స్పష్టంగా చెప్పాడు. ప్రియా సహోదరి సహోదరుడా, నిర్దినాన్ని ఆ కోర్టులకి వెళ్ళి, జడ్జి దగ్గరికి వెళ్ళి, కనుక సుప్రీంకోర్టుకి వెళ్ళి, హైకోర్టుకి వెళ్ళి లేనిపోనివన్నీ బైబిల్ మీద, యేసుప్రభు మీద, పాస్టర్ల మీద, విశ్వాసుల మీద ఎన్నెన్నో నేరాలు మోపుతూ కనుక బైబిల్ చదవకూడదు, బైబిల్ కాల్చేయాలి, కనుక క్రైస్తవులు ఉంచకూడదు అని చెప్పి లేనిపోని దుష్ప్రసరాలు చేసి కనుక కోర్టు వారి ద్వారా కూడా అవమానపరచబడే వారుగా అనేక మంది ఉంటున్నారు. ప్రియా సహోదరి సహోదరుడా, కనుక మన జీవితంలో సృష్టికర్తను దేవుని పనికి ఏ ఒక్కరు ఆటంకం ఉండి ఏ ఒక్కరు కూడా విజయాన్ని సాధించలేరు. కనుక సృష్టికర్తను దేవుడు ఒక్కడే, ఆయనే మొదటివాడు, ఆయనే కడపటివాడు, ఆయనే ఆదియు, ఆయనే అంతము, ఆయనే ఇదిగో యుగాంతం వరకు సదాకాలం నేను మీతో కూడా ఉంటానని చెప్పాడు ఆయన. కనుక ఆయన నిన్న మొన్న వచ్చే దేవుడు కాదండి యేసుప్రభువు. ఈ సృష్టి ఏమీ లేనప్పుడు ఉండేవాడే యెహోవా. యెహోవా అంటే ఉన్నవాడు, అన్నువాడు. ఆయన దినాల్లో కోరుల ఇటు రక్తం ద్వారా పాపక్షమాపణ కలగదని ఆయనే కన్యక గర్భవతే కుమారుని కనును. ఆయనే మరీ గర్భములో పరిశుద్ధుడిగా జన్మించి సర్వలోక పాపరిహారము కొరకే శిలువలో చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచాడు. ఆయనే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ఆయన మనుషుడిగా ఉంటే ఒక దగ్గర ఉండాలి కనుక ఆయన పరలోకానికి వెళ్ళిపోతూ మీ మధ్యకి ఆదరణకర్తను పంపిస్తున్నాను. ఈ ఆదరణకర్త ప్రపంచంలో ప్రతి అణువులో, కొండల్లో, లోయల్లో, ఎడారిలో, సముద్రంలో, కనుక అరణ్యంలో, పల్లెల్లో, పట్టణాల్లో ప్రతి ఎచ్చోటకి వెళ్ళి 2-3 మోకరించి ప్రార్థన చేసిన వారి మధ్యకి పరిశుద్ధాత్మ దేవుడు వస్తాడండి. కనుక ఈ గల్లియోను అధిపతికి అర్థమైంది ఏంటంటే, వీళ్ళు పౌలు మీద ఏవో నిందలు మోపి అతని సరసాలు వేసి అతను చంపాలని ఆలోచన చేశారని చెప్పి ఎదిగి, ఇది మీ ధర్మశాస్త్రం గురించి వాదమైతే మీరే చూసుకోండి అని చెప్పి వారికి తెలియచేస్తూ ఇటువంటి వాటి గురించి తీర్పు చేయడం నాకు ఇష్టం లేదని చెప్పాడు. కనుక జడ్జీలు తెలుసు ఏది న్యాయమో, ఏది మంచో, ఏది చెడ్డో తెలుసు. కానీ పైనుంచి ఆర్డర్, ఏ ఆర్డర్ అంటే అధికారం ఇచ్చిన వారు మేము చెప్పినట్లు చేయు అనేవారు అధిపతులు ఉండి వారి చేత అన్యాయపు తీర్పులు తీర్పించి లేనిపోని పరిస్థితులు దేవుని సంఘంలో, దేవుని సేవలో, దేవుని యొక్క పనిని పాడు చేయడమే కొంతమంది యొక్క పని. ప్రియా సహోదరి సహోదరుడా, నీవెవరైనప్పుడు కూడా ఈ యొక్క బైబిల్ పని, దేవుని సేవను నువ్వు పాడు చేసినట్లుగైతే ప్రభు అంటున్నాడు, ఎవడు దేవుని ఆలయాన్ని పాడు చేస్తే నేను వాడిని పాడు చేస్తాను. మిమ్ముని ముట్టువాడు నా కనుగుడ్డు ముట్టువానితో సమానుడు. ప్రభు అంటున్నాడు, నాకు వేరుగా ఉండి మీరు ఏమీ చేయలేరన్నారు. కనుక గాంధీజీ, గొప్ప గొప్ప మహానుభావులు యేసే దేవుడని ఎందుకు ఒప్పుకున్నారంటే వారు ఆయన గ్రంథమైన బైబిల్ చదివారు. వారి జీవితాల్లో ఆ యేసుప్రభు వారి జీవితాన్ని అలవర్చుకున్నారు. కనుక నీ జీవితంలో కూడా నువ్వు నరకానికి వెళ్లకుండా ఉండడానికే ఈ సువార్త నీకు వినిపించబడుతుంది. ఇదే మిక్కిలి అనుకూల సమయం, ఇదే రక్షణ దినం. నువ్వు ఉన్న చోట యేసుప్రభు నువ్వు దేవుడివి, నీ రక్తములో నా ప్రతి పాపమును కడుగు, నా నరకమును విడిపించు, నాకు నీ రాజ్యాన్ని అనుగ్రహిస్తే చాలు. ఎంత ఘోర పాపినైనా దుష్టుడు తమ దుష్టత్వం చేత మరణించిన సంతోషం కాదు, తమ దుష్టత్వాన్ని విడిచినందుకు వచ్చితే నాకు సంతోషమని ప్రభు చెప్పారు. కనుక ఆయన తనతో పాటు నిన్ను పరలోకంలో ఉంచాలని ఆశిస్తున్నాడు. నిన్ను బలవంతం చేసేది మేము కాదు. నీ ఇష్టపూర్వకంగా యేసుప్రభు వారి జీవితాన్ని గురించి విని విశ్వసించి నమ్మి నువ్వు బాప్తిసం పొందినట్లుగైతే
పరలోకానికి వస్తావు. యేసు ప్రభువును తునీకరిస్తే చనిపోతే నరకముంది, యుగయుగాలు నరకముంది. యేసు ప్రభు నమ్మి ఆయన కొరకు నువ్వు బతికితే యుగయుగాలు పరలోకం ఉంటుంది. ఏది కావాలో నీవే కోరు. సర్వాధికారి కొన్ని మాటలు మా ప్రియులు అన్నారు, నీ ఏర్పాట్లు ఉన్నవని రక్షించు, విశ్వాసుల్ని బలపరచు, సేవకుల్ని ఇగో ప్రభా పౌలు దేవా నాయన వారిని ఎదిరించి అన్యజనులకు సువార్త చెప్పడానికి వెళ్ళినట్లుగా ఎవరితో మీ వాదన పెట్టుకోకూడదు ప్రభా. వినకపోయినా చెప్పమన్నావు, చెప్పి ముందున్న వారికి వెళ్ళి తెలియచేయడానికి సహాయం చేయమని యేసు నామంలో వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. తండ్రి యొక్క దేవుని ప్రేమయు, కుమారుని యేసుక్రీస్తు వారి కృపయు, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము తను ప్రేమించు వారికి కూడిన మనకు తోడుండి ఆశీర్వదించును గాక, ఆమేన్. ఆత్మ మందిరమును ప్రభు కట్టుచున్నాడు, ఆత్మనియామముతో నిర్మించిన్. ఆత్మ మందిరమును ప్రభు కట్టుచున్నాడు, ఆత్మనియామముతో నిర్మించిన్. అందరికీ ప్రైజ్ ది లార్డ్. వందనాలు.